చూస్తే ప్రార్థిస్తే దేవుడు నీ పక్షాన నిలబడి కార్యం చేస్తారు. నమ్ముతున్నావా? ప్రార్థిస్తే దేవుడు నీ పక్షాన నిలబడి కార్యం చేస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు కొన్ని సంవత్సరాల నుంచి దేవుడికి ప్రార్థన చేయకుండా దేవుడికి విరోధమైన విగ్రహారాధన చేస్తూ దేవుడికి దూరంగా ఉండడం వల్ల దేవుడి సన్నిధి వారి మధ్యలోనికి వచ్చినా కూడా, దేవుడి సన్నిధి వారితో ఉన్నా కూడా ఏం జరిగింది? దేవుడి సన్నిధి వారితో ఉన్నా కూడా ఇంకా ఎక్కువ మంది ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయారు. 30,000 మంది ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయారు కదా. అప్పుడు వారు ఏం జరిగింది అంటే, అప్పుడు వారు సమూయేలు దగ్గరకు వచ్చి ఒక మాట అంటారు. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలండి. ఒక్కసారి మనం 3వ అధ్యాయం 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలు అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలో త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. మీ హృదయంలో త్రిప్పుకోండి, ఆ యొక్క దూరం చేసుకోండి, ఆ విగ్రహాన్ని దూరం చేసుకోండి. అప్పుడు దేవుడు మీ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. అయ్యో, ఆ మందసం ఉన్నా కూడా ఎంతగానో వధ జరిగిపోయింది, 30,000 మంది చనిపోయారే, దాని నుంచి, ఆ భయం నుంచి దేవుడు విడిపిస్తాడు, ఫిలిస్తీన్ల మీద మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే 4వ వచనం. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతను అష్టారోతు దేవతను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇది కాదు, మేము యెహోవాను మాత్రమే, మా విగ్రహాలను అన్నిటినీ మేము దూరపరుచుకుంటున్నాం, దేవుణ్ణి మాత్రమే మేము సేవిస్తామని ఆయనని సేవించారు. 6వ అధ్యాయం మనం ఒక్కసారి చూద్దామండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనేరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలు న్యాయం తీర్చుచూ వచ్చాను. అక్కడ ఒప్పుకున్నారు, మేము పాపం చేశాం, దేవుని సన్నిధిలో పాపం చేశాం, ఇన్ని సంవత్సరాలు మేము ప్రార్థన చేయాల, ఇన్ని సంవత్సరాలు మేము ఉపవాసం చేయాల, అందుకే ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నా కూడా మేము ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది, దుఃఖంలో, బాధలో, ఆ యొక్క భయంతో మేము జీవించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము అన్నిటిని దూరం చేసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామని వారు ప్రార్థన చేశారు. చేసినప్పుడు మొదటి సమూయేలు 7వ అధ్యాయము 10వ వచనం, 10వ వచనం మనం చూసినట్లయితే, సమూయేలు దహన బలిని అర్పించుచుండగా ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు యుద్ధము చేటుగా ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయేరి. చూసారా, ప్రార్థన చేయకుండా ఆ హృదయం దూరంగా ఉన్నప్పుడు 30,000 మంది చనిపోయారు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి, ప్రభా మేము పాపాత్ములమయ్యా, మేము తప్పు చేశాము ప్రభా అని వారు ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థన చేశారో ఫిలిస్తీన్ల మీద దేవుడు ఉరుములు కురిపించి ఆ ఇశ్రాయేల్ చేత వారిని తారుమారు చేసేసి ఇశ్రాయేల్కి దేవుడు విజయాన్ని అనుగ్రహించారు. చూసారా, మనము ప్రార్థన చేస్తే, మనము దేవుడితో సహవాసం చేస్తే, మనము ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షాన నిలబడి, అయ్యో వారు అనుకున్నారు ఎంతగా ఫిలిస్తీన్లు మమ్మల్ని చంపేశారు, ఎంత వేల మంది చనిపోయారు, కానీ ఫిలిస్తీన్లు అంతగా మేము ఇంకా ఓడించేసేయాలి, వీరిని హతం చేయాలి అని అనుకున్నారేమో. కానీ వీరి పక్షంగా వీరు పశ్చాత్తాపపడి ప్రార్థన చేయడం వల్ల ఫిలిస్తీన్లను దేవుడు ఉరుములు పంపించేసి వారిని తారుమారు చేశారు. నా జీవితంలో కూడా నువ్వు ప్రార్థన మీద ఆధారపడతావా? నువ్వు ప్రార్థన చేస్తావా? దేవుడు నీ పక్షాన నిలబడతారు. ఒక మనిషి ఈ లోకంలో ఒక రికమెండేషన్ తీసుకెళ్తేనే, అనేక మంది జాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక రికమెండేషన్కి వెళ్తే నిన్నే ముందుంచుతారే. నిన్నే ఒక వ్యక్తి ఈ లోకంలో విలువైన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుంచి నువ్వు రికమెండేషన్ తీసుకెళ్తేనే నిన్ను ముందుగా నిలబెట్టి నిన్ను సెలెక్ట్ చేస్తారు కదా. అలాంటిది నువ్వు దేవుని మీద ఆధారపడి, ప్రభా నువ్వే నా దిక్కయ్యాని నువ్వు ప్రతిరోజు నీ జీవితంలో ప్రార్థనకు విలువిస్తే నిన్ను దేవుడు ఎందుకు వదిలేస్తాడు? నీకు విజయాన్ని ఇవ్వకుండా దేవుడు ఎందుకు వదిలేస్తాడు? నువ్వు నిజంగా ప్రార్థన చేయగలిగితే దేవుడే నీ పక్షాన నిలబడి ప్రతి ఒక్క కార్యాన్ని, అయ్యో ఆ జీవితంలో ఆ కార్యం జరగడం అసాధ్యమండి, ఆ జీవితంలో ఈ విధంగా కార్యాలు జరగడం అసాధ్యమండి, వారికి ఏమీ లేదండి, వారు వ్యర్థమండి, వారి జీవితంలో ఏమీ జరగవండి అన్న మాటలను కూడా
తారుమారు చేసి దేవుడు కార్యం జరిగిస్తారు. ఫిలిస్తీన్లు మొదటిసారి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు 4,000 మంది చనిపోయారు. ఫిలిస్తీన్లు రెండోసారి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు 30,000 మంది చనిపోయారు. అదే విజయం ఇశ్రాయేల్ ప్రజలను హతము చేయాలని ఫిలిస్తీన్లు వచ్చి ఉన్నారేమో, కానీ ఇశ్రాయేల్ ప్రజలు వారి హృదయాలను మార్చుకొని వారి జీవితాలను మార్చుకొని దేవుడి సన్నిధిలో ఉపవాసం చేశారు. దేవుడు ఫిలిస్తీన్లను తారుమారు చేసేశారు. వారు యుద్ధం చేయకముందే వారిని తారుమారు చేసి ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్ల మీద విజయాన్ని అనుగ్రహించారు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నువ్వు పక్కన పెట్టేయకూడదు. నీ పక్షంగా దేవుడు నిలబడతారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక లైట్ దగ్గరికి నేను వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మన దగ్గర ఉన్న నీడ దూరం దూరం అయిపోతుంది. లైట్ అక్కడ ఉందనుకోండి, మనం చాలా దగ్గరగా వెళ్తా ఉన్నాం, ఏం జరుగుతుంది? మన నీడ చాలా చిన్నగా అయిపోతూ ఉంటుంది కదా. అలాగే నువ్వు నేను వెలుగైన దేవుడి దగ్గరతో సహవాసం చేస్తా ఉన్నప్పుడు ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఈ లోకానుసారమైన తలంపులు, ఈ లోకానుసారమైన ఇష్టాలన్నిటినీ దేవుడు తీసివేసి ఆయన జ్ఞానంతో, ఆయన శక్తితో, ఆయన యొక్క గొప్ప కృపతో నిన్ను నింపి ఎలా అయితే ఇశ్రాయేలు పక్షంగా దేవుడు నిలబడ్డాడో నీ పక్షంగా, నా పక్షంగా దేవుడు నిలబడతాడండి. అంత గొప్ప ధన్యత ఉంది నా ప్రార్థన జీవితంలో. అంత గొప్ప ధన్యత ఉంది నా ప్రార్థన జీవితంలో. నీ కుటుంబ పక్షంగా, నా కుటుంబం పక్షంగా మన జీవితాల్లో ఏ కార్యం జరగలేదో ఆ కార్యాన్ని ఈ లోకానికి చూపించి నేను వీరి పక్షంగా ఉన్నానని ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. కానీ నువ్వు నేను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీ ప్రార్థన జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు కూడా నీ యొక్క ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అనేకమైన ఆశీర్వాదాలు మనం ప్రార్థన ద్వారానే పొందుకోగలం. అనేకమైన ఆశీర్వాదాలు, ఈ లోకానుసారంగా పొందుకోలేని ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం ప్రార్థన ద్వారానే పొందుకోగలం. 3వ